అథ పంచపంచాశः सर्गः సందీప్యమానాం విత్రస్తాం తస్త్రక్షో గణాం పురీం అవేక్ష్య హనుమాన్ లంకాం చింతయామాస వానరః. దహింపబడుతున్నదై భయపడినది భయక్రాంతులైన రాక్షసుల గణములు కలది అయిన ఆ లంకాపురమును చూసి హనుమంతుడు ఇలా ఆలోచించాడు. తస్యాసి సుమహాంస్త్రాసః గుస్సాచాత్మన్యజాయత లంకాం ప్రదహత కర్మ కిం స్విత్ కృతమిదం మయా. అప్పుడు హనుమంతునికి చాలా భయం కలిగింది. తన విషయమున నిందాబుద్ధి కూడా కలిగింది. లంకను కాల్చివేసి నేనెంత పని చేశాను. ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముస్థితం నిరుందంతి మహాత్మానో దీప్తమగ్నిమాంభస. మండుచున్న అగ్నిని నీటితో ఆర్పివేసినట్లు పుట్టిన కోపమును ఎవరు అణుచుకుంటారో గొప్ప బుద్ధి గల అట్టి పురుషశ్రేష్ఠులు ధన్యులు కదా. క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధః పరుషయా వాచా నరః సాధూన దిక్షిపేత్. కోపించినవాడు ఎవడు పాపం చేయడు. కోపించినవాడు పూజ్యులైన పెద్దలను కూడా చంపివేస్తాడు. కోపించిన నరుడు సత్పురుషులను కూడా పరుషములైన మాటలతో ఆక్షేపిస్తాడు. వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి గర్హిచిత్ నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్. చాలా కోపించిన వానికి ఏది పలకాలో ఏది పలకూడదో ఎన్నడూ తెలియదు. కోపించిన వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పని కానీ అనకూడని మాట కానీ ఉండదు. యః సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం న వై పురుష ఉచ్యతే. సర్పము చిమికిపోయిన కుబుసాన్ని విడిచివేసినట్లు పుట్టిన కోపాన్ని ఓర్పు చేత తొలగించుకునేటువంటి వాడే ఉత్తమ పురుషుడు. దిగస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం అచింత్వయిత్వా తాం సీతామగ్నిదం స్వామిఘాతకం. నేనెంత సిగ్గులేని దుర్బుద్ధిని, సీతను కూర్చి ఆలోచించకుండా లంకకు చిచ్చుపెట్టాను. ప్రభు కార్యాన్ని పాడు చేసిన మహాపాపాత్ముణ్ణి. యది దగ్ధా త్వియం లంకా నూనమర్యాపి జానకీ దగ్ధా తేన మయా భర్తుర్హతం కార్యమజానత. ఈ లంక కాలిపోయినచో పూజ్యురాలైన సీత కూడా కాలిపోయే ఉంటుంది. ఈ విధంగా నేను తెలివి తక్కువతనం చేత ప్రభు కార్యాన్ని పాడు చేశాను. యదర్థమయమారంభ సత్కార్యమవసాదితం మయా హి దహతా లంకాం న సీతా పరిరక్షిత. ఏ కార్యం సాధించటానికి ప్రయత్నం అంతా జరిగిందో ఆ కార్యాన్ని చెడగొట్టాను. ఎందుచేతంటే లంకాపట్నాన్ని కాల్చే సమయంలో నేను సీతాదేవిని రక్షించలేదు. ఈషత్కార్యమిదం కార్యం కృతమాసీన్న సంశయః తస్య క్రోధాభిభూతేన మయా మూలక్షయః కృతః. తలపెట్టిన ఈ కార్యం చాలా వరకు పూర్తయింది. కానీ నేను కోపావేశంతో మూలమునకే వినాశనం చేశాను, సందేహం లేదు. వినష్టా జానకీ నూనం నహ్యదగ్ధః ప్రదుష్యతే లంకాయాం కచ్చిదుద్దేశః సర్వా భస్మీకృతా పురీ. లంకాపట్నం అంతా భస్మైపోయింది. ఈ పట్టణములో కాల్చబడని ప్రదేశం అంటూ ఏదీ కనపట్టలేదు. అందుచేత జానకి కూడా తప్పక కాలిపోయి ఉంటుంది. యది తద్విహతం కార్యం మమ ప్రజ్ఞా విపర్యయాత్ ఇహైవ ప్రాణ సన్యాసో మమాపి హెద్యరోచతే. నా బుద్ధి వైపరీత్యంచే ఈ కార్యము చెడిపోయిన పక్షాన ఇప్పుడు నేను కూడా ఇక్కడే ప్రాణత్యాగం చేయటం మంచిది. కిమగ్నౌ నిపతామ్యద్య అహోస్విద్బడబాముఖే శరీరమాహో సత్వానాం దద్మి సాగరవాసినాం. ఇప్పుడే నేను అగ్నిలో దూకుదానా, బడబాగ్నిలో పడాలా, లేక సముద్రంలో ఉన్న జంతువులకు నా శరీరాన్ని ఆహారంగా ఇచ్చివేయాలా? కథం హి
జీవతా శక్యో మయా ద్రష్టుం హరీశ్వరః తౌ వా పురుషశార్ధూలౌ కార్యసర్వస్వఘాతినా. మొత్తం కార్యమంతా చెడగొట్టిన నేను ప్రాణాలతో ఉండి సుగ్రీవునకు గాని పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులకు గాని నా ముఖం ఎలా చూపించగలను? మయా ఖలు తదేవేదం రోషదోషాత్ ప్రదర్శితం ప్రదితం త్రిషు లోకేషు కపిత్వమనవస్థితం. నేను కోపావేశంలో 3 లోకాలలోనూ ప్రసిద్ధమైన కపులకు సహజమైన చపలత్వాన్ని చూపించాను. ధిగస్తు రాజసంభావమనీస మనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాన్ మయా సీత నరక్షిత. ఛీ, రాజస ప్రవృత్తి అంత చెడ్డది, ఇది అదుపులో ఉండదు, చపలత్వంను కలిగిస్తుంది. దీని ప్రభావం చేతనే నేను సీతను రక్షించటానికి సమర్థనుడనై ఉండి కూడా ఆమెను రక్షించజాలకపోయాను. వినష్టాయాం తు సీతాయాం తావుభౌ వినశిష్యతః తయోర్వినాశే సుగ్రీవః సబంధుర్వినశిష్యతి. సీత మరణించినచో ఆ రామలక్ష్మణులిద్దరూ కూడా మరణిస్తారు. వారు మరణించినచో బంధువులందరితో సుగ్రీవుడు మరణించగలడు. ఏతదేవ వచశ్రుత్వా భరతో భాతృవత్సలః ధర్మాత్మా సహ శత్రుఘ్నః కథం శక్ష్యతి జీవితుం. ఈ వార్త విన్న పిమ్మట సోదరుని యందు ప్రేమగల ధర్మాత్ముడైన భరతుడు శత్రుఘ్నుడు కూడా ఎలా జీవించగలరు? ఇక్ష్వాకువంశే ధర్మిష్ఠే గతే నాశమ సంశయం భవిష్యంతి ప్రజాః సర్వాః శోక సంతాప పీడితాః. ధర్మమార్గ నిరతమైన ఇక్ష్వాకు వంశం నశించిన పిమ్మట ప్రజలందరూ శోకం చేత మనస్తాపం చేత పీడితులైపోతారు, సందేహం లేదు. తదహం భాగ్యరహితో లుప్త ధర్మార్థ సంగ్రహః రోగదోష పరీతాత్మా వ్యక్తం లోక వినాశనః. ఈ విధముగా భాగ్యశూన్యుడనైన నేను ధర్మాన్ని అర్థమును రక్షించుకొనలేక రోషమనే దోషంతో నిండిన మనసు కలవాడనై లోక వినాశమునకు కారణభూతుడన్న విషయము స్పష్టము. ఇతి చింతయతస్తస్య నిమిత్తాత్యుపపేదిరే పూర్వమప్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయత్. హనుమంతుడు ఈ విధంగా ఆలోచిస్తుండగా అతడు పూర్వం కూడా స్వయముగా అనుభవించిన శకునములు కనపడ్డాయి. అప్పుడు హనుమంతుడు మరలా ఈ విధంగా ఆలోచించాడు. అథవా చారు సర్వాంగీ రక్షితా స్వేన తేజసా నా నశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. లేదా అందమైన సకలావయములు కల ఆ సీతను ఆమె తేజస్సే రక్షిస్తుంది. మంగళప్రదురాలైన అట్టి సీత నశించదు, అగ్నిని కాల్చదు కదా. నహి ధర్మాత్మా నస్తస్య భార్యామమిత తేజసః స్వచారిత్రాభిగుప్తాం తాం స్పృష్టుమర్హతి పావకః. ధర్మాత్ముడు అపరిమితమైన తేజస్సు కలవాడు అయిన ఆ రాముని భార్య తన పాతివ్రత్యము చేత రక్షింపబడినది అయిన ఆ సీతను అగ్ని సృష్టింపజాలదు కదా. నూనం రామ ప్రభావేణ వైదేహ్యాః సుకృతేన చ యన్మాం దహన కర్మాయం నాదహద్ హవ్యవాహనః. కాల్చివేయు స్వభావము గల ఈ అగ్ని నన్ను కాల్చలేదన్నతో ఇందుకు కారణము రాముని ప్రభావము, సీత యొక్క పుణ్యము మాత్రమే కదా. త్రయాణాం భరతాదీనాం భాతృణాం దేవతా చయ రామస్య చ మనఃకాంత సా కథం వినశిష్యతి. భరతుడు మొదలైన 3 సోదరులకు పూజ్యురాలు, రాముని మనస్సునకు అత్యంత ప్రియురాలు అయిన ఆ సీత అగ్నిలో ఎట్లా నశిస్తుంది? యద్వా దహన కర్మాయం సర్వత్ర ప్రపురవ్యయః నమే దహతి లాంగూలం కథమార్యం ప్రదక్ష్యతి. ఎక్కడ ఏ విధమైన అడ్డు లేక ప్రసరింపగలిగిన ఈ అగ్ని నా తోకనే కాల్చలేదు కదా, సీతని ఏ విధంగా కాల్చగలదు? పునశ్చాచింతయత్తత్ర
హనుమాన్ విస్మితస్తదా హిరణ్యనాభస్య గిరేర్జలమధ్యే ప్రదర్శనం. అప్పుడు హనుమంతుడు తాను వస్తున్నప్పుడు జలమధ్యమునందు మైనాక పర్వతం కనబడుటను గూర్చి ఆశ్చర్యపూర్వకముగా స్మరించుకున్నాడు. తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ్చ భర్తరి అపి సా నిర్దహేదగ్నిం నతామగ్ని ప్రదక్ష్యతి. తపస్సు చేత సత్యవాక్యము చేత భర్త విషయమున ఏకాగ్రమైన భక్తి కలిగిన సీత అగ్నిని కాల్చివేయగలదు, ఆమెను అగ్ని కాల్చజాలదు. సా తథా చింతయం తత్ర దేవ్యా ధర్మ పరిగ్రహం శుశ్రావ హనుమాన్ వాక్యం చారణానాం మహాత్మనాం. అక్కడ ఆ విధంగా సీతాదేవి ధర్మపరాయణురాలు అను విషయాన్ని గూర్చి ఆలోచిస్తున్న హనుమంతునకు మహాత్ములైన చారణుల మాటలు వినపడ్డాయి. అహో ఖలు కృతం కర్మ దుష్కరం హి హనుమత అగ్నిం విసృజతాభీక్షణం భీమం రాక్షసవేస్మని. చాలా భయంకరమైన అగ్నిని రావణుని గృహమునకు ముట్టించిన హనుమంతుడు ఎవ్వరూ చేయజాలని పని చేశాడు. ఎంత ఆశ్చర్యము! ప్రపలాయితరక్షస్త్రీ బాలవృద్ధ సమాకులా జనకోలాహలాద్మాత క్రందంతి వాద్రికందరై. రాక్షసులు, వాళ్ళ స్త్రీలు, బాలులు, వృద్ధులు ఇటు అటు పరిగెత్తటం చేత వ్యాకులంగా ఉన్న ఈ లంకాపట్టణము జనుల కోలాహలం చేత నింపబడినదై పర్వత గుహల చేత ఏడుస్తున్నట్లున్నది. అనగా ఈ ధ్వని పర్వత గుహలలో వ్యాపించగా ఆ గుహలనే ముఖములతో లంక ఏడుస్తున్నది అని భావము. దగ్ధేయం నగరీ సర్వా సాట్టప్రాకార తోరణా జానకీ నచ దగ్ధేతి విస్మయోద్భుతయే వనః. కోట రుజువులతోనూ ప్రాకారాలతోనూ ముఖద్వారాలతోనూ ఈ లంకానగరమంతా కాలిపోయింది, కానీ సీత మాత్రము దహింపబడలేదు అని మాకు ఆశ్చర్యం కలుగుతోంది. సా నిమిత్తైచ్చ దృష్టార్థైః కారణైస్య మహాగుణైః ఋషివాక్యైస్య హనుమాన్ అభవత్ ప్రీతమానసః. ఆ హనుమంతుని మనస్సు పూర్వం సఫలముగా కనపడిన శకునముల చేతను గొప్ప గుణములు గల కారణం చేతను ఋషుల మాటల చేతను సంతోషం పొందింది. తతః కపిః ప్రాప్త మనోరథార్థ స్తామక్షతాం రాజసుతాం విదిత్వా ప్రత్యక్ష తస్తాం పునరేవ దృష్ట్వా ప్రతిప్రయాణాయ మతిం చకార. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 55 సర్గః. హనుమంతుడు తన మనోరథము సఫలము చేసుకొని రాజకుమారి అయిన సీతాదేవి జీవించే ఉన్నట్లు తెలుసుకొని మరలా ఆమెను ప్రత్యక్షముగా చూసి తిరిగి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు.